IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించారు. ఒక పక్కేమో అసెంబ్లీ సమావేశాలు. ఆయన అసెంబ్లీలో ఉండకుండా ఢిల్లీలో ఎందుకున్నారన్నట్టు తన చెల్లె షర్మిల ప్రశ్నించింది. ఏం చెప్తారండి? రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వ్యూహాలు ఆయా నాయకులకు, ఆయా పార్టీలకు ఉంటుంది. ఒకవేళ జగన్ గారు ఇక్కడ అమరావతి అసెంబ్లీల కన్నా కూడా ఢిల్లీలో కొంత పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి కొంతమంది నాయకులను కలవడమో లేకపోతే అక్కడ ధర్నా చేసి నేషనల్ మీడియాను ఆకట్టుకోవడము, అటెన్షన్ తీసుకోవడం అదేదో వ్యూహరీత్యా ఉండొచ్చు. ఒకవేళ మొత్తానికి ఇక్కడ అసెంబ్లీ సెషన్స్ మొత్తానికి రాకపోతే మాత్రం ఈ మన కేసీఆర్ ఎట్లుంటాడు, జగన్మోహన్ రెడ్డి కూడా అట్లే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓడిపోయినా కూడా ఒక ప్రతిపక్ష నాయకునిగా హోదా ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకునిగా ఆయన తప్పకుండా అసెంబ్లీకి పోవాలి, ఆంధ్ర అసెంబ్లీకి పోవాలి. ఆంధ్ర అసెంబ్లీలో ప్రజల యొక్క గల వినిపించాలి. సరే, దానిలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆయనను హెక్లింగ్ అంటే హేళన చేయవచ్చు, అవహేళన చేయవచ్చు, నవ్వచ్చు. అయినా కూడా ఒక రాజకీయ నాయకునిగా అవన్నీ పట్టించుకోకుండా ఆయన ఒక అధికార పార్టీని ఏ విధంగా ప్రజల తరఫున అడగానో ఆ పని చేయాలి ఆయన. ఓకే, ఇప్పుడు తనకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి ఆయన కోర్టు మెట్లెక్కారు. మరి స్పీకర్ తనకు ప్రతిపక్ష స్థానమైన అసెంబ్లీలో ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 10% ఇప్పుడున్న రూల్స్ నాకు తెలిసిన మటుకు రూల్స్ ప్రకారం ఏంటంటే అసెంబ్లీ స్ట్రెంత్లో 10% ఓట్లు అంటే సీట్లు రావాలి. ఇప్పుడు వాళ్ళకి 175 10% అంటే దాదాపుగా 17-18 సీట్లు రావాలి. ఆయనకు వచ్చినాయి 11. ఒక టెక్నికల్గా వాళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఏమంటున్నారు, నీకు ప్రతిపక్ష హోదాకు వచ్చే కనీసమైన సీట్లు రాలేదు, మేము ఇవ్వము. ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినంత మాత్రాన జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోడు. ఇష్టమున్నా లేకున్నా ఆయన ప్రతిపక్ష నాయకుడు, జనాలు ఆయన వైపు చూస్తారు, అటు ప్రభుత్వం వైపు చూస్తారు. కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో హోదా ఉన్నా ఉండకున్నా కూడా ఆయన దానికోసం మళ్ళీ కోర్టులో అవంతా అవసరం లేదు. ఎందుకంటే మేము ఒక కన్వెన్షన్, ఒక పద్ధతి పెట్టుకున్నాం. 10% ఉంటేనే ఇస్తాం, 10% నువ్వేందుకు అడుగుతాను అంటే అక్కడ కూడా మనకు పెద్దగా మనం డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన పోయినా కూడా నాకు పెద్ద రిజల్ట్స్ వస్తుంది. కానీ ఒక విషయం ఏంటంటే ఆయన ప్రతిపక్ష నాయకునిగా లేకున్నా కూడా ఆయన విషయాలు మాట్లాడడానికి అసెంబ్లీలో పోయి అసెంబ్లీ ఒక మెంబర్గా మాట్లాడవచ్చు. ఒకవేళ ఆయనకు అవకాశం వేయలేదనుకో జనాలకు వచ్చి చెప్పొచ్చు, నాకు ప్రతిపక్ష నాయకునిగా లేకుండా జరిగింది, నేను ప్రజల తరఫున మాట్లాడే కూడా చేస్తున్నా చెప్పడానికి అవకాశం ఉంటుంది. చెప్పొచ్చు కదా ఆయన మొత్తం చెప్పి నేను ఇట్లా చేస్తున్నా, మీరు ప్రజలు కూడా దీన్ని మీరు గమనించాలి. వీళ్ళు అసెంబ్లీలో అంటే ప్రతిపక్ష గొంతున కానీ ప్రజల వైపు నుంచి వినిపించే అవకాశాన్ని మాత్రం లేదని చెప్పుకోవడానికి అవకాశం.